దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల్పు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి జూలై నెల మరి 3వ పరిశుద్ధ దినంలోకి ప్రవేశించటానికి దేవుడు మనందరికీ దయచేసిన ఆయుష్ కొరకై, కృపల కొరకై, క్షేమము కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. నిజంగానే ఈ యొక్క ఊపిరి మనలో లేకపోతే మనం ఎప్పుడో మరి మంటి పాలైపోయే వాళ్ళం. కానీ ప్రభు మనలో ఊదిన ఊపిరి, ఆ జీవాత్మను బట్టి మనం ఇంకను చెలించు వారిగా, ప్రభువులో జీవం కలిగిన వారిగా మరి మనము ముందుకు కొనసాగుతున్నాము. ఈ పరిశుద్ధ దినపు, పునరుద్ధానపు దినపు, ప్రభు దినపు ఆశీర్వాదాలు మన మీద, మన కుటుంబాల మీద దేవుడు మెండుగా కుమ్మరించును కాక. హల్లెలూయా. మరి ఉదయ కాలము యోహాను సువార్తలో నుంచి మరొక వాక్యాన్ని ధ్యానిద్దాము. చాలా మరి అద్భుతమైన వాక్యండి. అసలు మన జీవితాలను మరి ప్రభుతో పోల్చుకుంటూ, ప్రభుతో మనం కూడా మమేకమవుతూ, ప్రభు అనుగ్రహింప చేసిన ఆ యొక్క ఫలాలను, ఆశీర్వాదాలను పొందుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము, 25వ వచనము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అని చెప్తూ ప్రభు అంటున్నాడు. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యొక్క ప్రభు రెండు స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఒకటి, గోధుమ గింజ భూమిలో పడాలి, పడితే గాని అది చచ్చిపోద్ది, చచ్చిపోయినది తిరిగి మొలకెత్తుద్ది, అందులో నుంచి విస్తారమైన పంట వస్తుందని ఒక మాట చెప్తున్నాడు. రెండవది, అదేమో న్యాచురల్ గా, అంటే ఈ లోకంలో పండే పంటలు, విత్తనము యొక్క గుణలక్షణం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. దానిని మానవ జీవితానికి పోలుస్తూ ప్రభు అంటున్నాడు, ఈ యొక్క ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, ఈ లోకంలో ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకుంటాడు అని చెప్తున్నాడు. అంటే మానవుడు ఈ నిత్య జీవం పొందుకోవటానికి ఒక స్వీయ త్యాగం చేయాలనే ఆవశ్యకత గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే మన జీవితాన్ని కంప్లీట్ గా దేవుని చిత్తానికి అప్పగించుటలో, మరి ఆయనను మన జీవితంలో స్వీకరించాలి అనేటువంటి భావన ఈ మాటల్లో మనకు కనిపిస్తున్నట్లుగా మనము చూడాలి. అంటే ఒక విత్తనము ఫలాలను ఉత్పత్తి చేయాలంటే ముందుగా అది ఏం చేయబడాలండి? నాటబడాలి భూమిలో. తర్వాత అది చచ్చిపోయి అందులో నుంచి మొలకొస్తది. నిజంగానే ఎప్పుడైనా మొలకలు పెట్టారా? మొలకలు పెడితే దాన్ని ఏం చేయాలంటే ముందు బాగా నానబెడతాం. ఆ గట్టి గింజలన్నీ ఎలా ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా, అంటే డ్రై సీడ్స్ అన్ని కూడా, అవన్నీ కూడా అదే ఎండిపోయిన స్థితిలో ఉంటాయి కదా. దాన్ని నీళ్ళలో వేసిన తర్వాత అసలు అందులో ఒక జీవం వస్తుందండి. అసలు అద్భుతం అనిపిస్తుంది. అది ఒక 2 రోజులకి అదేమవుద్దంటే బాగా ఉబ్బిపోయినట్టు అయిపోద్ది. ఉబ్బిపోయిన తర్వాత ఆ నీళ్లు తీసేసి ఒట్టిగా దాన్ని అట్లా ఆ నీళ్లు ఒడిచి పెట్టామనుకోండి, అందులోంచి మొలకలు వస్తా ఉంటాయి. అబ్బా, ఎంత అద్భుతం అనిపిస్తుందో! ఆ మొలకలు చూస్తా ఉంటాం వాటిని, ఎంత ఆనందం అనిపిస్తుందో! నా మట్టుకు ఎప్పుడైనా స్ప్రౌట్స్ పెట్టుకున్నప్పుడు నిజంగా అనిపిస్తది. అబ్బా ప్రభా, వీటిలో ఇంత జీవం పెట్టావా! చూడటానికి అవి ఎట్లా ఉంటాయి, మనం చేతిలో పట్టుకుంటే మరి అది డ్రైగా ఉంటాయి కదా. కానీ అవి నీళ్ళలో వేసి మరి వాటిని తర్వాత అది దానిలోకి జీవం ఉద్భవించినట్లుగా అయిపోయి అది మొలకలుగా మార్చబడుద్ది. అంటే ఈ అంటే ఒకప్పుడు భూమిలోనే విత్తనాలు నాటేవాళ్ళు. ఇవాళ రేపు నీళ్లతో ద్వారా, ఈ యొక్క విత్తనాల ద్వారా మొలకలను చేస్తున్నట్లుగా మనం గమనించగలం. అంటే ఈ యొక్క ఒక కదా. మనం పండాలంటే ఇప్పుడు ఇంట్లో ఒక చెట్టు ఏదైనా వేస్తాం. మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది. దానికి ఒక విత్తనం వేసాం. ఇప్పుడు అది విస్తారమైన కాయలు కాస్తా ఉంది. అంటే ఒక్క గింజ, ఒక్క విత్తనం ఏమవుతుందంటే అది చనిపోతుంది. చనిపోయిన దానిలో నుంచి ఒక జీవము ఉద్భవించి, ఆ జీవము ఉద్భవించిన తర్వాత అదేమవుతుంది, అది ఆ జీవం ద్వారా మరి అది ఎదిగి ఒక చిన్న మొక్క, అది వృక్షంగా ఎదిగి అది
ఫలాలిచ్చే చెట్టుగా మారిపోతుంది. అంటే ముందుగా అదేం చేయబడాలి? నాటబడుతా ఉంది. నాటబడిన తర్వాత అది చనిపోతా ఉంది. చనిపోయిన దాంట్లోంచి ఒక జీవము ఉద్భవిస్తా ఉన్నది. ఆ ఉద్భవించిన జీవము తిరిగది ఫలాలిచ్చే చెట్టుగా మార్చబడుతుంది. అంటే చనిపోవుట ఇక్కడ మనలో ఉన్న ఈ ప్రాణము మరి చనిపోయే స్థితికి వెళ్ళుట. చనిపోవటం అంటే ఈ లోకంలో ఫిజికల్ గా మనం చనిపోవట కాదండి. ఆత్మీయ జీవితంలో దేవునికి అననుకూలంగా ఉన్న వాటిలో మనం చనిపోవాలి. శరీర కార్యములో మనం చనిపోవాలి. శరీర కార్యాలను మనము అధిగమించగలగాలి. మరి అది ప్రభు చెప్తున్న మాట. అంటే మన ప్రాణాన్ని మనము ద్వేషించగలగాలంటే ఈ లోకంలో మనకి ఎన్నో కోరికలు అవునా కాదా? ఎన్నో మరి ఉద్దేశాలు మరి అవన్నీ కూడా కొన్నిసార్లు మరి దేవునికి అననుకూలంగా కూడా ఉండొచ్చు. అందుకనే ప్రభు అంటున్నాడు తన ప్రాణమును ద్వేషిస్తే తప్ప ఆ నిత్య జీవానికి వెళ్ళలేడు. తన ప్రాణాన్ని ప్రేమిస్తే గనక వాడు దాన్ని పోగొట్టుకుంటాడు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే ఈ యొక్క సందర్భం మనం చూస్తే గనక ఈ ప్రభు ఈ 12వ అధ్యాయము మరి అధ్యాయంలో లాజరు 11వ అధ్యాయంలో లాజరు లేపబడతాడు. మరి ఆయన తర్వాత 12వ అధ్యాయంలో మరి సీమోను ఇంట వీళ్ళందరూ కూడుకొని ఉన్నారు. ఆ కూడుకున్న సందర్భంలో మరి అత్తరు తీసుకొచ్చి ఆయన తల మీద పోసి అభిషేకించటము, లాజరును చూడటానికి అనేక మంది వచ్చి ప్రభువుని విశ్వసించటము, ఇవన్నీ కూడా అక్కడ ప్రభు ఆ సంభాషణ చేస్తా ఉన్నాడు. ఆ సంభాషణ చేస్తూ చేస్తూ అంటే ఆయనకి ఏం అర్థమైందంటే ఇక సమయము ఆసన్నమైపోయింది. నేను ప్రాణం పెట్టే సమయము ఆసన్నమైపోయిందని ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. 27వ వచనంలో చూచినట్లయితే ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. అయినను ఇందుకోసమే నేను ఈ గడికి వచ్చి తిని హల్లెలూయా. ప్రభువుకు తెలుసు అసలు ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు. అందుకే ఈ ప్రాణాన్ని నా అంతట నేనే పెడుతున్నాను. ఎవరు కూడా నా ప్రాణం పెట్టమని ఎవరు అడగలేదు. నా ప్రాణాన్ని నేనే పెట్టి వేస్తున్నాను. ఈ ప్రాణం పెట్టటానికి నేను వచ్చి ఉన్నాను. ఈ ప్రాణము పెట్టుట, తీసుకొనుట ఇవన్నీ కూడా నా ద్వారానే ఉన్నాయి. ఈ ప్రాణాన్ని నేను ఎంతో ద్వేషించాను. ఎందుకంటే గోధుమ గింజగా నేను చావబోతున్నాను. నేను చచ్చిన తర్వాత తిరిగి ఒక గొప్ప ఫలాలిచ్చే చెట్టుగా నేను మార్చబడబోతున్నానని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 10, 17, 18లో ప్రభు అంటాడు, నేను మరలా దానిని తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతిని. ప్రభు ఇది ఎవరు బలవంతం చేయటం లేదండి. నీ ప్రాణం పెట్టయ్యా లోకం కొరకు, ఈ మానవాళ్ళని రక్షించడానికి నీ ప్రాణం పెట్టని ఎవరు ప్రభుని బలవంతం చేయటలా. ఆయనకై ఆయనే ఇష్టపూర్తిగా నేను నా ప్రాణం పెడుతున్నాను. నాకై నేనే పెడుతున్నాను. ఎవరి బలవంతం ద్వారా కాదు. ప్రభు ఈ మానవాళ్ళని రక్షించటానికి తనకు తానుగా స్వీయ త్యాగాన్ని ఆయన చేస్తున్నాడు. ఆయన తన్ను తానుగా సమర్పణ చేసుకుంటున్నాడు. ఆ యొక్క గోధుమ గింజగా భూమిలో పడి చచ్చి ఆ విత్తనం ఎలా మొలకెత్తుందో అలాగా ప్రభు చనిపోయి తిరిగి పునరుద్ధానము ద్వారా తిరిగి లేచుట ద్వారా మనందరినీ పునరుద్ధరింప చేయగలిగిన శక్తి గలవాడుగా ఉన్నాడు. తన ప్రాణాన్ని ఆయన మన కొరకు పెట్టి వేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి ప్రభు మన కొరకు ఈ ప్రాణం పెట్టి వేస్తున్నాడు కదా. దేవుడు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, దైవాంశ సంభూతుడు గనక ఆయన ప్రాణం పెట్టేసేయచ్చు కదా. ప్రాణం పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది. తన ప్రాణాన్ని తీసుకొనటానికి మరలా ఇచ్చి ఇవ్వటానికి అన్నిటికీ ఆయన అధికారం కలిగి ఉన్నాడు. అసలు ఎవరు ఆయన?
మన ప్రాణానికి, మన జీవానికి ఆయన మూలాధారమై ఉన్నాడు. అవునా కదా? ఈ మానవునికి ప్రాణం ఎలా వచ్చింది? ప్రభు ఆ యొక్క నరుణ్ణి ఆ యొక్క ఏదైనా తోటలో చేసినప్పుడు, తన స్వరూపంలో, తన పోలికలో ఆయన చేసినప్పుడు, ఆయన ఏం చేశాడు? తన ఊపిరిని మానవుల్లో ఊదాడు కదా! ఆ ఊపిరిలో ఏమొచ్చేసింది? ప్రాణముంది, జీవముంది, ఆత్మ ఉన్నది. ప్రాణం అంటే ఇప్పుడు మనం కలిగినటువంటి ఈ ఊపిరి, మరి జీవము అంటే ప్రభు కొరకు నిరంతరము జీవించేటువంటి ఆత్మ అభిషేకాన్ని ప్రభు మనలో ఊదాడు. అంతేగాదు ఆయనేం చేశాడు? ఆత్మ, ఆత్మను తనలో ఉన్న ఆత్మను ఎవరైనా ఆత్మస్వరూపి అయిన దేవుడు మనలో తన ఆత్మను ఊది ఉన్నాడు. నరుడు జీవాత్మయను. మనము ఆ యొక్క జీవము, ఆ ప్రాణం కలిగిన వారుగా ప్రభువు చేత సృజించబడిన వారుగా ఉన్నాము. మరి ఈ ప్రాణానికి మూలకర్త మరి దేవాది దేవుడై ఉంటున్నాడు. ఇక ప్రభు చెప్తున్న మాట ఇప్పుడు మరి నేను ప్రాణం పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను చనిపోతాను. చనిపోయి తిరిగి లేస్తాను. నేను ఆ గోధుమ గింజ మరి భూమిలో పడి చనిపోయినట్లుగా నేను చనిపోతాను. నా ప్రాణం పెట్టేస్తాను. కానీ తిరిగి నేనేమవుతున్నాను? అందులో అక్కడ ఉండిపోను నేను. అక్కడ చనిపోయిన స్థితిలో నేనుండను. తిరిగి నేను పునరుజ్జీవం ద్వారా, పునరుద్ధానపు అభిషేకం ద్వారా తిరిగి నేను లేపబడుతున్నాను. హల్లెలూయా! మీరు కూడా ఏం చేయాలి? మీరు కూడా అనుభవంలోకి రావాలి. ఎలా మీరు రాగలరు? నేను ఎలాగున నా ప్రాణాన్ని ద్వేషిస్తున్నానో, ఎలాగున నా ప్రాణం పెట్టటానికి నేను నన్ను నేనుగా సమర్పించుకుంటున్నానో, మీరు కూడా చేయవలసిన పని ఇదేనని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రభు ఇక్కడ శిష్యుల వైపు చూచి మత్తయి సువార్తలో అంటాడు, తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఒకవేళ మీరు నా వ్యక్తులు ఉండాలా? మరి ఎవరు నన్ను వెంబడించాలనుకుంటున్నారా? మీరు చేయవలసిన పనేంటంటే నేను సిలువ ఎత్తుకున్నాను. ఈ యొక్క లోక పాప భారమంతా నా భుజాల మీద నేను మోస్తున్నాను. ఈ పాప భారం మరి అందరి కొరకు ఇది మోస్తున్నాను. కానీ మీరు చేయవలసిన పనేంటంటే మీ వ్యక్తిగతమైన సిలువను మీరు మోసుకుంటూ నన్ను వెంబడించాలి. ఆఖరికి ప్రాణత్యాగం చేయటానికి కూడా సిద్ధపడాలి. క్రైస్తవుడు అనే మాటకి నిర్వచనం ఏం చెప్తారంటే పెద్దలు, క్రీస్తు కొరకు చనిపోయి తిరిగి లేచిన వారు. అంటే ఇప్పుడు జీవించుచున్న జీవితంలో పాపము కొరకు మనం చచ్చిన వారము. పా చనిపోయిన వాడు పాప విముక్తుడు అని రాయబడింది బైబిల్‌లో. అంటే చనిపోయిన తర్వాత ఇక పాపానికి ఇక హేతు లేదు అతని మీద. ఆ పాపాలన్నీ గూడా క్షమించబడి ఉంటాయి. లేకుంటే ఆ పాపాలు ఒక తీర్పు దినాన మరి అతనికి విమర్శలోకి తీసుకొని వెళతాయి. కానీ ఈ పాపము విషయమై మనం ఈ లోకంలో ఏం చేయబడాలంట? పాపము విషయమై చనిపోయి క్రీస్తులో మనము బ్రతికించబడాలి. అదే ఎఫ్‌సీ పత్రిక ఎంత అద్భుతంగా చెప్పుద్దో. ఎఫ్‌సీ పత్రిక చదివితే గనక అసలు మనం ఎలాగున ప్రభువులో చనిపోయి తిరిగి లేచామో, రోమీయులకు రాసిన రోమా పత్రిక చదివితే నిజంగా ఎంత అద్భుతంగా అనిపిస్తదంటే, ఒక మన యొక్క ఆత్మీయ జీవితము ఎలాగున ప్రభువులో చనిపోవాలి, ప్రభువులో తిరిగి లేవాలి. అంతకుముందు గూడా నేను చెప్పాను. రోమా పత్రిక చాలా అద్భుతంగా ఉంటదండి. ఎన్ని సార్లు చదివినా గూడా అందులో ఆ పౌలు రాసేటువంటి ఆ మాటలు అసలు ఇంత లోతైన మర్మంతో కూడిన మాటలు ఎఫెసీ పత్రిక, రోమా పత్రిక అసలు నిజంగా తరిచి చదివినా గూడా అర్థం కానంతగుంటాయి. కానీ అవన్నీ గూడా ఆ 2 ఏం చెప్తున్నాయంటే క్రీస్తులో మనము ఏమయ్యున్నాము, క్రీస్తులో మనం చనిపోతే తిరిగి క్రీస్తులో మనము ఎలాగున జీవం పొందిన వారుగా మనం ఉంటామనేది అక్కడ ఆ 2 పత్రికలు మరి రాయబడినట్లుగా మనము చూడగలము. హల్లెలూయా! ప్రభు అంటున్నాడు, తన ప్రాణమును దక్కించుకొనువాడు దానిని పోగొట్టుకొనును గాని, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. హల్లెలూయా! మార్కు సువార్త 16:25, మత్తయి 10:39 మరి 2 ఈ మాటలు మరి రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రాణాన్ని మనము పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంటే ఈ ప్రాణాన్ని మనము రక్షించుకుంటాము. ప్రాణాన్ని మనము
మరి దాన్ని పొందుకుంటాము, దక్కించుకుంటాము. అంటే ప్రభు కొరకు జీవించే జీవితంలో మనము త్యాగం చేసుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! మనము మరి పౌలు భక్తుడు గూడా తన అనుభవంలోంచి చెప్తా ఉన్నాడండి. ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క జీవితం మరి నేను జీవించుచున్న ఈ జీవితంలో నా ప్రాణం ఇవ్వటానికని నేను తెగించానని మాట్లాడుతున్నాడు. నిజంగా పౌలు యొక్క సాహసము, పౌలు యొక్క పరిచర్య అసలు ప్రభువుతో ఒక్కసారి ఎన్‌కౌంటర్ అయింది. అసలు ఆయన జీవిత స్థితిగతులే మారిపోయినియి. ఇక ప్రభువుని వెంబడించడం ఆయన ప్రారంభించాడు. ఆయనను వెంబడించేటువంటి ఆ జీవితంలో ఆ ప్రభువుని మరి వెంబడించినటువంటి ఆ ఆది అపోస్తల కాలం నుంచి వారిని వెంబడించిన శిష్యులు వారిచ్చే స్టేట్మెంట్ ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 16:4లో ఇక్కడ ప్రభువు తనకు సహకారులుగా ఉన్న వారి గురించి పౌలు ఇక్కడ తనకు సహకారులుగా ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. వారింటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. అంటే ఈ లోకంలో ఒకరికొకరు ప్రాణం ఇవ్వటానికి గూడా మానవులు సిద్ధపడుతున్నారంట. కానీ ఎవరు తెగిస్తారండి? ఒక మంచివాని కొరకు మరి చనిపోవటానికి ఎవరైనా సిద్ధపడొచ్చు. మరి అసలు ఎవరైనా సాహసం చేయగలరా? ఈ ప్రాణం పెట్టడానికి ఎవరైనా సాహసం చేయగలరా? ఒకరి బదులుగా ఒకరు ప్రాణం పెట్టడానికి. అసలెప్పుడైనా ఈ చిన్న చిన్న ప్రాణులను మీరు గమనించారా? చీమలు గాని, లేకుంటే బల్లులు గాని, లేకుంటే ఏదైనా ఒక ఇన్సెక్ట్స్ పాకేవి గాని, వాటిని పట్టుకోబోయి చూస్తే అసలు ఎంత పరుగులెత్తుతాయంటే అవి. అంటే ప్రాణ భయమనేది ఆఖరికి జంతువులకి, పక్షులకి అన్నిటికి గూడా మరి ఆ యొక్క సముద్రంలో ఉండే, నీటిలో ఉండే వాటికి గూడా ప్రాణాన్ని గురించి ఎంత భయముంటది. అవునా కాదా? మనకు కూడా గబాల్న మనకేదైనా సౌండ్ అనిపిస్తే ఉలిక్కిపడినట్లు అవుతామా లేదా? మనకేదైనా గబాల్న కాలు జరిగినప్పుడు మనం ఏదైనా ఈ ప్రాణం బిగబట్టుకుంటామా లేదా? అంటే ఈ ప్రాణము గురించి మనకెంతో భయముంటదండి. సాధారణంగా మానవుడు లోకంలో దేనికి భయపడతాడంటే చచ్చిపోవటానికి భయపడతాడంట. పైగా వృద్ధులైన వారికి చనిపోతాననే భావన చాలా వారిని పీడిస్తదట. కానీ మనకైతే నిత్య జీవం ఉంది. చనిపోతే ఇక్కడ చనిపోతే అక్కడ కళ్ళు తెరుస్తాం. కాబట్టి మనం చనిపోతాం అన్న దిగులే లేదు. ఎప్పుడు దేవుడు తీసుకెళ్తే వి ఆర్ ఎవర్ రెడీ టు ఫ్లై ఓవర్ కదా! దేవుడు రాకడొచ్చినా ఎగిరిపోతాం. ఒకవేళ మన ప్రాణం తీసివేసినా మన ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోద్ది. కాబట్టి మనకు ఆ చింత, దిగులు లేదు. ప్రాణమునకు వారు తెగించారు. ప్రభు కొరకు జీవించే జీవితంలో ప్రభు యొక్క ప్రాణాన్ని పెట్టడానికి గూడా వాళ్ళు వెనుతీయలేదండి. అపోస్తల కార్యము 20:24లో అంటాడు, మరి ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వటానికి, కృపా సువార్తను ప్రకటించటానికి, మరి ఆయన వలన పొందిన ఈ పరిచర్యను నేను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియముగా ఎంచుకోవటం లేదు. హల్లెలూయా! మరి అంతే కాదు, మరి యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి గురించి, అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. హల్లెలూయా! ఈ లోకంలో ప్రభు కొరకు జీవిస్తున్నాం అనుకున్న మనము ఈ గుణ లక్షణం కలిగి ఉన్నామా? ప్రభు కొరకు ఇలా జీవించాలని ఒక తపన కలిగి ఉన్నామా? ఒక తీవ్రత కలిగి ఉన్నామా? ప్రభుని సేవిస్తున్నాం అనుకుంటున్నాం. ప్రభుని వెంబడిస్తున్నాం. ప్రభు కొరకు జీవిస్తున్నాం. ప్రభువుని ప్రకటిస్తున్నాం. కానీ ఆయన కొరకు ప్రాణం పెట్టటానికి మనం సిద్ధముగా ఉన్నామా? హల్లెలూయా! ఉదయకాలము ఒక ప్రశ్న దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున వచ్చి నీ మీద కత్తి పెట్టి, ఇదిగో ప్రభుని నువ్వు నామాన్ని ఒప్పుకోకపోతే ఒప్పుకుంటే నిన్ను చంపేస్తామంటే ఎలా ఉంటది మన ప్రతిస్పందన? అవునా కాదా? మరి ఒక చిన్న సాక్ష్యము ఎప్పుడో విన్నది, చదివింది. ఒక చిన్న బిడ్డ, ఒక తల్లిదండ్రులిద్దరూ చిన్న బిడ్డ మరి కుటుంబంగా ఉన్నారు. వారు ప్రభువుని నమ్ముకున్న కుటుంబం. ఎవరో వచ్చి తండ్రి మీద కుమార్తె మీద తుపాకీ పెట్టి, అదిగో నువ్వు గనక ప్రభు నామాన్ని వదిలివేయకపోతే, క్రీస్తు ప్రభువును వదిలిపెట్టకపోతే చిన్న బిడ్డను మేము చంపేస్తామంటే, ఆ చిన్న బిడ్డ కేకలేసి చెప్పిందంట, డాడీ నువ్వు ఒప్పుకోవద్దు. మన ప్రభు కొరకు మనం చనిపోదాం. మరి ఏం పర్వాలేదు చచ్చిపోదాం మనం అని అందట. నా కుమార్తెని షాట్ డెడ్ చేశారంట. కళ్ళ ముందే
కన్న తండ్రి కళ్ళ ముందే ఆ బిడ్డను చంపేశారు. అలాగున ఆయన భార్యను చంపేశారు. అతను కూడా చంపివేశారు. ప్రభు కొరకు ప్రాణాలు ఇచ్చుటకైనా తెగించారు. ఈ రొమేనియా, ఆ యొక్క రష్యా ప్రాంతాలలో, ఒకప్పుడు ఈ కమ్యూనిస్ట్ దేశాల్లో, ఆ చైనా ప్రాంతంలో ఎంతో హింస ఉండేదండి. ఒకప్పుడు ఈ సువార్త ప్రారంభ దినాలలో గొప్ప గొప్ప దైవజనులు, హడ్సన్ టైలర్ అంటే వారు అనేటువంటి వారు, కొద్దిమంది స్త్రీలు కూడా ఆ సువార్థికులుగా వెళ్ళి ఆ దేశాలకు వెళ్ళి పని చేసినప్పుడు అక్కడ వాళ్ళు అసలు ఎంత శ్రమలు పొంది ఆ యొక్క సువార్త పని చేశారు. ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే ఈ భక్తుల యొక్క చరిత్రలు చదవండి. నిజంగా చదివితే అసలు వారు ప్రాణం ఎలా పెట్టారో దేవుని కొరకు ఆ పరిచర్య చేయటానికి, అసలు ఎలాగున ప్రభు కొరకు జీవించారో, అసలు వారిలో అసలు అంత అసలు ఆ ప్రభు కొరకు జీవించే ఆ జీలు ఎలా వచ్చింది? వారు వదిలిపెట్టేశారు. వారి జీవితాలను వదిలిపెట్టారు. వారు మిషనరీస్ గా బయలుదేరి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ యొక్క అనాగరికులకు మధ్యకి వెళ్ళిపోయారు. మరి నరరూప రాక్షసులు లాంటి వారి దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఈ సువార్తను వాళ్ళు ప్రకటించారు. ప్రాణములు మరి ఇక్కడ మరి దెసలోనిక 2:8 అంటాడు, ఈ దేవుని సువార్త నిమిత్తము, మా సువార్త నిమిత్తమే కాకుండా మా ప్రాణములు కూడా ఇచ్చుటకు మేము సిద్ధపడి ఉంటుమి. ప్రభు పరిచర్య చేయటానికి ప్రాణమంతా పెట్టి ప్రభుని సేవించాము, ప్రభుని వెంబడించాము, ప్రభు కొరకు జీవించాము. అంతేకాదు ఈ ప్రాణాలిచ్చుట కొరకు కూడా మేము సిద్ధపడి ఉన్నాము. 1 యోహాను పత్రిక 3:16 మరక్కడ యోహాను భక్తుడు అంటాడు, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టినది తెలుసుకొని ఉన్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. ప్రాణం దాకా ఎందుకు? ఏదైనా అవసరతలో ఉంది, ఆపదలో ఉన్నాం, మరి అన్ననో అక్కనో లేకుంటే సహోదరునో ఎవరినో కొంచెం సహాయం చేయమంటే మొఖాలు తిప్పేసుకుంటారు. సొంత వారే, కన్నవారే కొంచెం అవసరం ఉంది బాబు, కొంచెం సహాయం చేయండి అన్నాం అనుకో అయిపోయాం అంతే. అక్కడతో కటాఫ్ అయిపోతారు అంతే. ఇక ప్రాణం పెట్టేదాకా కొంచెం అవసరతలో నీ రక్త సంబంధికి అవసరతలో నీ ముఖము తిప్పవద్దు. బైబిల్ చెప్తున్న మాట. మన రక్త సంబంధులు, మన సహోదరులు, మన ఇంటి వారు, లేకుంటే మన అన్నదమ్ములు, మన యొక్క మన కిన్ను ఎవరు మన వారై ఉన్నారో వారి కొరకు మనము మరి ఏం చేయబద్దులమై ఉన్నామంట, ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. కానీ కుటుంబాలలో ద్వేషాలు తప్ప ప్రేమలు కనిపించవండి. ఇంకా నువ్వు ప్రాణం పెట్టేదాకన మరి సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. ఈ ప్రాణం పెట్టాలనే మనసు ఎప్పుడు కలుగుద్దంటే క్రీస్తు కొరకు మనం చనిపోయిన అనుభవంలోకి వెళితే తప్ప ఈ ప్రాణం పెట్టే మనసు మనకు రాదండి. ప్రభువులో మనం కంప్లీట్ గా చనిపోగలిగితే ఈ లోకానికి, ఈ లోకాశలకి, స్వార్థానికి, ఈ లోకంలో మన ఏలే శరీర కార్యాలకి మనం చనిపోకపోతే ప్రభు కొరకు మనం జీవించలేము. ప్రభు కొరకు ఆ ప్రాణం పెట్టగలిగినటువంటి ఆ స్థితిలోకి మనము రాలేము. 25వ వచనంలో అంటాడు, ఎవడైనా సరే, అంటే ఈ లోకంలో అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయబడాలి? తిరిగి జన్మించాలి. ఆ లోకంలో ఉన్న దాని కొరకు మనకు మనం చనిపోయి తిరిగి మనము జన్మించాలి. ఒకడు తల్లి గర్భంలో మరి తిరిగి పుట్టాలా అనే నెకోదెముకు ప్రశ్న వచ్చింది. కాదు కాదు, మనం ఈ లోకంలో చనిపోతే గాని తిరిగి జన్మించలేమండి. లోపల ఉన్నటువంటి యొక్క ఏదైతే దేవునికి అనంగీకారమైన ఒకటి మనలో ఉందో కదా, దురా ఉంటే దేవుని ఆత్మ ఉంటది మనలో, లేకుంటే దురాత్మ ఉంటది. ఒకటి రెండు ఉంటాయి, మూడోది లేదు కదా. పరిశుద్ధాత్మ అని ఉంటది, లేకుంటే దురాత్మ అని ఉంటది. దేన్ని నువ్వు కలిగి ఉన్నావు కదా, ఆ దురాత్మ ప్రభావం మన జీవితాల మీద ఏలుతా ఉంటది. ఎప్పటి నుంచి ఆ సాతాను అవను ప్రేరేపించి అక్కడి నుంచి పాపం ప్రారంభించబడిన దగ్గర నుంచి ఈ దురాత్మ, ఈ యొక్క అపవాది యొక్క ఆత్మ మనని వెంటాడుతూనే ఉంది. దీనిని మనం చంపివేయగలగాలి. అపవాదికి సంబంధించిన గుణ లక్షణాలు, అపవాదికి సంబంధించిన శరీర కార్యాలు, అపవాదికి సంబంధించిన ఆ జీవిత లక్షణాలన్నీ మనము చంపివేయగలిగితే తప్ప ప్రభులో మనము జీవించలేం. తిరిగి మనము మళ్ళీ జన్మించాలంటే ముందుగా మనము చచ్చిపోవాలి.
హల్లెలూయా. ఎవడైనా ప్రభువుని వెంబడించాలంటే, ప్రభు కొరకు జీవించాలంటే మొట్టమొదటిగా చనిపోవాలి. స్వీయ త్యాగము చేయగలగాలి. మరి అంటే ఈ యొక్క ఈ జీవితాన్ని మనం ప్రేమిస్తున్నాము. ప్రభు అంటున్నాడు, నేను మరి మీకు జీవం ఇవ్వటానికి, ఆ జీవం ఎలా ఇవ్వటానికి వచ్చానంటే, సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి వచ్చాను నేను. ఏదో కొంచెం కొంచెం ఇవ్వటానికి రాలా కదా! ఆ నిత్య జీవానికి మీరు వెళ్ళాలంటే, ఆ సమృద్ధి అయిన జీవం మీరు పొందుకోవాలి. అది ఎప్పుడు పొందుకుంటారు? తిరిగి మీరు తిరిగి చనిపోయి తిరిగి లేస్తే తప్ప, ఆ సమృద్ధి అయిన జీవితం మీకు ఎప్పుడు అనుగ్రహించబడుద్ది. మన ఆత్మ మరి దేవునిలో ఆనందించాలి, ఉల్లసించాలంటే ఈ యొక్క చనిపోయిన అనుభవం లేకపోతే, ఈ లోకానికి, పాపానికి, ఈ యొక్క సాతానికి, శరీరానికి మనం చనిపోకపోతే ప్రభు కొరకు జీవించలేమండి. మన ఆత్మీయ జీవితాన్ని మనం గమనించుకుంటే, ఏ ఏరియాస్ లో మనం ఇంకా చనిపోవాలో, ఏ ఏరియాస్ లో ఇంకా మనము పునరుద్ధానపు అనుభవంలోకి వెళ్ళాలో దేవుడు మనకు బోధిస్తాడు. మనం చనిపోవాలి. యు డై ఫర్ దట్ పర్టిక్యులర్ థింగ్ అని దేవుడు మాట్లాడతాడు. అంటే అది మన జీవితంలోంచి డిస్కార్డ్ అయిపోవాలి, నిర్మూలం అయిపోవాలి. ఒక కోరిక లేకుంటే ఒకటి మనని ఏలుతా ఉంటది. ఏదో ఒకటి మన ఏలుతా ఉంటది. ఒక అబద్ధం మన ఏలుతా ఉంటది. లేకుంటే ఒక శరీర కార్యం మన ఏలుతా ఉంటది. దానిని మనము చంపివేయగలగాలి. ఆత్మ చేత శారీర క్రియలను మీరు చంపిన ఎడల మీరు బ్రతుకుదురు. ప్రభువులో మీరు చనిపోతే తప్ప తిరిగి బ్రతకలేరు. ప్రాణాన్ని ద్వేషించకపోతే ఈ ప్రాణాన్ని మీరు రక్షించుకొనలేరు. హల్లెలూయా. కానీ ప్రభు అంటున్నాడు, ఈ జీవితానికి దేవుడు మనకి ఆయన తన జీవితాన్ని ప్రేమిస్తే ఈ సమృద్ధి అయిన జీవితాన్ని పొందుకోలేరు. అంటే ప్రభు మనకిచ్చిన ఆ సమృద్ధి అయిన జీవాన్ని పొంగి పొర్లే అనుభవంలో మనం పొందుకోవాలండి. అంటే ఈ లోకంలో ఈ చీకటి పరిపాలిస్తుంది. లోకానంతా చీకటి పరిపాలిస్తుంది. అది ఏదో ఒక విధంగా మనం ఆవరించడానికి ప్రయత్నిస్తుంది. అవునా కాదా? కానీ మనం ఎప్పుడైతే ఆ లోకానికి మనం చనిపోయిన స్థితిలో ఉన్నామో దానికి మనం ప్రతిస్పందించవండి. హల్లెలూయా. మరి దేవుడు మనకి జీవం ఇచ్చుటకు వచ్చున్నాడు. నిత్య జీవానికి తీసుకుని వెళ్ళటానికి వచ్చున్నాడు. అదే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ప్రాణాన్ని మనము ఏం చేయాలి? ద్వేషిస్తే గనక నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గోధుమ గింజగా భూమిలో పడి ఆ గోధుమ గింజ చనిపోయినట్లుగా నేను మీ అందరి కొరకు, లోక పాపములందరి కొరకు నా ప్రాణాన్ని పెట్టివేస్తున్నాను. తిరిగి పునరుద్ధానుడిగా తిరిగి నేను లేస్తున్నాను. నాలో ఎందరు చనిపోతారో వారందరూ నా వలె పునరుద్ధానులుగా చేయబడతారు. ఇప్పుడు చనిపోయి ఎప్పుడో ఆ యొక్క రెండవ రాకడొచ్చి తర్వాత అందరూ కూడా లేచినప్పుడు కాదండి. బ్రతికున్నప్పుడే మనము పునరుద్ధానులుగా చేయబడ్డాం. లోపల మనము చచ్చిపోయాము. ఆ యొక్క మన ఆత్మీయ జీవితంలో ఏవేవి అననుకూలం అన్నిటిని కూడా వాటన్నిటిలో మనం చనిపోయాము. తిరిగి పునరుద్ధానపు అనుభవంలో మనము లేపబడ్డాము. ఈ దినం ఎలా ఉన్నామండి? మనం క్రీస్తుతో పాటుగా ఆ పరలోకమందు కూర్చుండి పెట్టబడి ఉన్నాము. హల్లెలూయా. ఈ భూమి మీద జీవించే మనము ఒక శరీర కార్యాలను మనము సాధన చేయగలగాలి. దేవుని యొక్క గుణ లక్షణాలను మనము ధరించగలగాలి. క్రీస్తు వలె ప్రాణం పెట్టడానికి మనము రెడీ అయిపోవాలి. క్రీస్తుని వెంబడించిన వారు ఆ శిష్యులందరూ కూడా 12 మంది హతసాక్షులైపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో తము తానుగా దేవుని కొరకు, స్వార్థ కొరకు, పరిచర్య కొరకు ఇచ్చి వేసుకున్నారు. మనం అంత గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు మనం చేయకపోయినా మనం జీవిస్తున్న ఈ జీవితంలోనే ప్రభుని ప్రభు కొరకు ఫలాలు మనం ఫలించాలంటే మనం చచ్చిపోతే తప్ప, ఆ శరీర కార్యాలు మనలో నిర్మూలమైతే తప్ప ఆత్మ ఫలము మనం ఫలించలేము. అందుకే మరి గలతీయులకు రాసిన పత్రికలో మరి యొక్క మరి ఆ పౌలు భక్తుడు రాస్తాడు. ముందు శరీర కార్యాలు రాసి ఆ తర్వాత ఆత్మ ఫలం గురించి రాస్తాడు. నిజంగా అద్భుతం అనిపిస్తుంది. ఈ శరీర కార్యాలన్నిటి కొరకు మీరు చనిపోతే తప్ప మరి మీరు యొక్క ఆత్మ ఫలము ఫలించరు. దేవుడు అదే కోరుకుంటున్నాడండి. మనం చనిపోవాలి ఆయన వలె. ఆయనలో తిరిగి మనము
ఆ పునరుద్ధానపు అనుభవంలోకి మనం వెళ్ళాలి. ముందు ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యాలన్నిటిని కూడా ఈ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా మనకి ఏదైతే విరోధం ఉందో, ఏదైతే విరోధమైనటువంటిది మన మనసుని ఇబ్బంది చేస్తా ఉంటది, మన హృదయాన్ని ఇబ్బంది చేస్తా ఉంటది, మన లోపల కలవరం కలిగిస్తా ఉంటది, ఆ శారీరక క్రియలను మనం చంపగలగాలి. చంపినప్పుడే ప్రభు కొరకు మనము మరి ఫలాలిచ్చే సమృద్ధి అయిన ఆ జీవంతో నింపబడి నిరంతరము మనము ఆ సమృద్ధి అనే జీవంలో మనం నడుస్తూ మనల్ని పెంపొందింప చేసుకుంటూ మన ద్వారా వచ్చే ఫలాలను అనేక మందికి మనం పంచి పెట్టగలం. మనం ఫలించాలి. ప్రభు ఎలాగున గోధుమ గింజగా మరి చనిపోయి తిరిగి లేచి ఫలాలిచ్చే చెట్టుగా మార్చబడ్డాడో నీవు నేను కూడా అట్టి విధంగా మరి ప్రభు కొరకే జీవించి చనిపోయి ఈ ప్రాణాన్ని ద్వేషించి ఈ ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లుగా చేసుకొని తిరిగి ప్రభులో పునరుద్ధానపు అనుభవంలో మనం లేపబట్టానికి దేవుడు కృప మనకు దయచేయను గాక. మరి పౌలిచ్చే స్టేట్మెంట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో. గలతీ 5:24 అంటాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. మనం సిలువనెత్తుకుని వెంబడించుట అంటే ఏంటంటే మనము ఆ యొక్క దురాశలనంట సిలువ వేసేయాలంట కదా. ఆ సిలువ వేయటం అంటే ఇక అంతటితో అది దాన్ని సమాప్తం అయిపోవాలి. ఆ యొక్క శరీర కార్యాలు ఏదైతే ఈ దురాశలు ఏదైతే ఇచ్చలు మన శరీరాన్ని ఎలుతా ఉంటాయో దాన్ని మనం ఏం చేయాలంట, సిలువ వేసి సమాధి చేసేయాలంట. సమాధి చేసేసి తిరిగి అక్కడ నుంచి మనము నూతన జీవము నూతన జీవంతో నూతన జీవితాన్ని నూతనమైన స్వభావము గుణ లక్షణాలలో మనము జీవించాలంట. ఫిలిప్పి 1:21 పౌలిచ్చే స్టేట్మెంట్, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాము పరలోకంలో. బ్రతుకుట క్రీస్తే, ఈ జీవించిన జీవితం అంతా క్రీస్తే. లోకమంతా ఎలా ఉందో నాకు తెలియదు కానీ నేనైతే క్రీస్తుమయమైపోయాను. నా జీవితము క్రీస్తుమయమైపోయింది. క్రీస్తు కొరకే ఇక నేను ఈ లోకంలో జీవించానా, నా మాట నేను చేసే ఏ పని చేసినా ఏది నేను మాట్లాడినా ఆయన కొరకే, ఊపిరి పీల్చిన ఆయన కొరకే, ఒకవేళ చనిపోయినా ఆయన కొరకే. హల్లెలూయా. అలాగున మనము కూడా మనము త్యాగం చేసుకోవాలని, ఈ లోకంలో ఉన్న అనేకమైన స్వార్థాల కొరకు మన స్వీయ త్యాగం చేసుకోవాలని, ఈ శరీర కార్యాలన్నిటిని మనము సిలువ వేయాలని, ఈ సిలువనెత్తుకొని ప్రభును వెంబడించాలని, ఒక ప్రభు ఎలాగున గోధుమ గింజ వలె చనిపోయి ఆయన విస్తారమైన ఫలాలిచ్చే వ్యక్తిగా మారిపోయాడు కదా. ఎంతమంది ప్రభు చనిపోవటం ద్వారా, ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా కదా ఈ ప్రపంచ యావత్తులో ఉన్న 50% ప్రజలు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారంట, 800 కోట్ల ప్రజలు ఉన్నారు మన యొక్క ప్రపంచ యావత్తుగా. అంటే చనిపోయిన వారు చనిపోగా ఈ దినము బ్రతికున్న వాళ్ళు 800 కోట్ల చిల్లర ప్రజలు ఉన్నారు. అందులో ఎంతమంది రక్షింపడ్డారండి? 400 కోట్ల ప్రజలు మరి ఈ దినము ప్రభుని వెంబడించే వారు ఉన్నారు, ప్రభుని విశ్వసించే వారుగా ఉన్నారు. ఇంకా కొద్దిమంది సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారు, ప్రభు దగ్గరకు వచ్చి రహస్యంగా ప్రభుని వెంబడించేవారు. ప్రభు ఎలాగున ఫలాలు ఫలించాడండి ఆయన కదా. ఇంత విస్తారమైన పంటను ఆయన మరి కలిగి ఉన్నాడు. మరి నా జీవితంలో ఎన్ని ఆత్మలు మనం సంపాదించాం, ఎంతమంది దేవుని యొద్దకు నడిపించాము, ఎంతమందిని ప్రోత్సాహపరిచాము, బలపరిచాము, వారి కన్నీరు తుడిచాము, వారిని ఆదరణ కలిగించాము, తిరిగి వారిలో ఉద్యమం రేపించాము. మన జీవితపు మాదిరి, మన జీవితం యొక్క ఇంపాక్ట్ మరి ఎదుటి వారి మీద ఎలా ఉంది కదా. పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, మరి నేనే కాదు నా కొరకు వారు ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధపడతా ఉన్నారు. మేమందరం కూడా ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వటానికి మేము సిద్ధపడి ఉన్నాం. గ్లోబల్ విమెన్ ప్రేయర్ వారియర్స్ టీం కూడా ఇదే ఉద్దేశం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పౌలు భక్తులు ఎటువంటి పరిచర్య చేశాడు, ఆది అపోస్తలులు ఎటువంటి పరిచర్య చేశారు, మనము కూడా అదే విధంగా ప్రభు కొరకు జీవించే వారంగా, ప్రభు కొరకే మరి ఫలాలు ఫలించే వారు ఉండటానికి మన ప్రాణాన్ని సహితం మనం ద్వేషిస్తూ ప్రభుని ప్రేమిస్తూ మన ప్రాణాల్ని
ప్రియంగా ఎంచుకోక దాన్ని పణంగా పెట్టటానికైనా కూడా మనం సిద్ధపడిన వారమై ప్రభు కొరకు ఫలాలు ఫలించే వారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువలే మనము కూడా లోకం కొరకు చనిపోదాం, శరీరం కొరకు చనిపోదాం. ప్రభువలే ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచినట్లుగా మనం కూడా ఈ పునరుద్ధానపు జయ జీవితంలో ముందుకు కొనసాగదుము కాక. అనేక మందిని మనం సంపాదించుకుందుము గాక. రక్త సంబంధాలను సంపాదించుకుందుము గాక. ఇరుగు పొరుగు వారిని సంపాదించుకుందుము గాక. స్నేహితులనే వారిని, నెలవైన వారిని సంపాదించుకుందుము గాక. మన రీచ్‌లో వచ్చే అనేక మందిని మనము సంపాదించుకుందుము గాక. ఈ ఫలాలు మనము ఫలించుదుము గాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింపచేయును గాక. ఆమేన్.